హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ఇప్పుడైతే నేను పార్ట్ 1లా పాత ఛానల్, అదే ఫస్ట్ ఛానల్ ఎలా పోయింది అన్నది చెప్పాను. ఇప్పుడు పార్ట్ 2 ఇది. పార్ట్ 2లో సెకండ్ ఛానల్ ఎలా పోయింది అన్నది చెప్తున్నాను. ఇంకా పార్ట్ 1లా ఆ ఛానల్ ఎలా పోయింది అన్నది చెప్పాను. పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే అది చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఎలాంటి పొరపాట్లు ఛానల్లో చేయకూడదు అన్నది మొత్తం దాంట్లో క్లియర్గా చెప్పాను అన్నమాట. ఇప్పుడు సెకండ్ ఛానల్ ఎలా పోయింది అన్నది చెప్తున్నాను. సెకండ్ ఛానల్ అయితే నేను ఇంకా కొన్ని ఇమేజెస్, సినిమా ఇమేజెస్, సీరియల్ వాళ్ళవి అలాంటివి అవన్నీ ఏం చేసినానంటే గూగుల్ నుంచి ఇమేజ్ డౌన్లోడ్ చేసినాక అది మనం పూర్తిగా ఆ లోగో అన్నది దాని మీద ఎవరైతే అది తయారు చేసి ఎడిటింగ్ చేశారో ఆ లోగో అన్నది దాని మీద అలాగే ఉంటుంది. ఆ లోగో అన్నది తీసేయాలన్నమాట. తీసేయకుండా నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ సెకండ్ ఛానల్లో పెట్టినానన్నమాట. మీకు సెకండ్ ఛానల్ పేరు చెప్పలేదు కదా. బ్యాక్గ్రౌండ్ సౌండ్ బాగా వస్తుంది, అందుకనే కట్ చేసి పెడుతున్నాను. సెకండ్ ఛానల్ నేమ్ కూడా వేణు రోహిత్ బ్లాగ్స్ అని పెట్టినాను. అప్పుడేమో మిడిల్ క్లాస్ పెట్టినాను, ఇప్పుడేమో బ్లాగ్స్ అని పెట్టినాను. అప్పటికి నాకు కొద్దిగా ఉదాహరణ వచ్చినా కూడా నేను అదే పొరపాటు చేసినాను అన్నమాట. అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి వాళ్ళ గురించి వాళ్ళ డీటెయిల్ మొత్తం చెప్పినాను. అదేమైంది అంటే అప్పుడు బాగా వ్యూజ్ బాగా వచ్చిందన్నమాట. తర్వాత ఒక్కసారి ఇంత యూజ్ రావడం ఏంది అనుకొని నేను మళ్ళీ అలాంటి పొరపాట్లన్నీ చేసినానన్నమాట. అయితే క్రైమ్స్ అని, కాపీ రైటింగ్ అని చాలా అంటే చాలా వచ్చినాయి అన్నమాట. అయితే నేను ఇంకా జాగ్రత్త పడ్డాను. అప్పటికే మనకు అర్థమైపోయింది, మెయిల్ వచ్చింది కాబట్టి. మీకు సౌండ్ వినపడుతుందా? అదే సౌండ్ అన్నమాట. అయితే జాగ్రత్త పడి ఆ కాపీ రైటింగ్, క్రైమ్స్ వచ్చినాయి అన్నీ డిలే చేసినాను, రిమూవ్ చేసినాక దానికి వచ్చిన వాచ్ టైం కూడా మొత్తం పోయిందన్నమాట. వాచ్ టైం పోతే పోయిందిలే, ఎందుకంటే ఛానల్ పోకుండా ఉంది కదా, అదే చాలు అలా అనుకున్నాను. కానీ దీంట్లో కూడా నేను ఫస్ట్ ఛానల్ విషయాల వచ్చినప్పుడే నేను జాగ్రత్త పడాలి, సెకండ్ ఛానల్ ఎలా చేయాలన్నది. కానీ నా బుద్ధి గడ్డి తిని ఏది కొత్తగా ఎవరైనా ఏదైనా వీడియో చేసారనుకో, దానికి మంచిగా వ్యూస్ వచ్చి దానికి మంచిగా కామెంట్లు, లైక్లు వస్తే నాకు కూడా ఆ వీడియో చేస్తే అలాగే వస్తుంది కదా అని వాళ్ళ వీడియోస్ని, వాళ్ళ కంటెంట్ నేను కాపీ కొట్టి నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకొని చేసేదాన్ని. అలా కూడా చేసినా కూడా నాకు అయితే ఎలాంటి ఇది లేదు, అసలు సక్సెసే రాలేదు, అసలు వ్యూజే రాలేదన్నమాట. దానికైతే అసలు ఎందుకో తెలియదు. అసలు ఎంత బాధపడ్డాను అంటే అంత బాధపడ్డాను. ఏ కంటెంట్ చేసినా, ఏ వీడియో చేసినా అస్సలు సక్సెస్ అవ్వకపోయేది. అసలు చాలా అంటే చాలా వచ్చి ఇంకా నేను ఛానల్ ఎందుకు పెట్టాలి అనుకొని ఇంకా ఆ ఛానల్ని కూడా నేను పట్టించుకోవటం మానేసి అలా వదిలేసినానన్నమాట. తర్వాత ఒక 5 నెలలు గ్యాప్ ఇచ్చినాక మళ్ళీ ఏం చేసినానంటే మళ్ళీ స్టార్ట్ చేసినాను. ఏదో చూద్దాం అన్నట్టు స్టార్ట్ చేసినాను. కానీ 10, 20, 30 వచ్చేది ఒకరోజు. అయితే నేను అందులో కూడా పొరపాటు చేసిన. ఒకరోజు కుకింగ్ పెట్టేదాన్ని, ఒకరోజు కొటేషన్స్ పెట్టేదాన్ని, ఒకరోజు ఇంట్లో జరిగే పనులు పెట్టేదాన్ని. అలా పెట్టేదాన్ని. అసలు ఏదన్నా కొత్తగా ఎక్కడైనా ఏదన్నా జరిగిందంటే ఇలా జరిగింది అలా జరిగిందని తెలుస్తుంది కదా, అలాంటివి పెట్టేదాన్ని. అయితే అట్లా పెట్టకూడదు అని నాకు ఫస్ట్ తెలిసినా కూడా నేను అదే పొరపాటు చేసినానంటే ఫ్రెండ్స్, మీ అందరికీ చెప్పేది ఒకటి, ఎప్పుడైనా సరే మనం మిక్స్డ్ కంటెంట్ అస్సలు పెట్టకూడదన్నమాట. ఇప్పుడు బ్లాగ్ అని పెట్టినప్పుడు బ్లాగే చేసుకోవాలి, బ్లాగ్స్ అని పెట్టినప్పుడు బ్లాగ్సే చేసుకోవాలి, అలా చేసుకోవాలన్నమాట. కానీ నేనైతే చాలా అంటే చాలా పొరపాటు చేసిన ఛానల్ విషయంలో. యూట్యూబ్ ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా కూడా, ఎన్నిసార్లు మెయిల్ పంపించినా కూడా ఆ రూల్స్ని పాటించకపోవడం అది నా తప్పే అన్నమాట. నేను చేసిన తప్పు వల్లనే ఆ 2 ఛానల్స్ అలా పోయినాయి అన్నమాట. సెకండ్ ఛానల్ అయితే పోలేదు, నేనే డిలీట్ చేసినాను. నేను ఆ ఛానల్ డిలీట్ చేయడానికి కారణం, యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు తెలిసి తెలియకుండా ఛానల్లో ఇలా చేస్తే వ్యూస్ వస్తాయి, అలా చేస్తే వ్యూస్ వస్తాయి అని చెప్తారు చూడు, వాళ్ళ మాటలు విని. నేనైతే అందరినీ అనట్లేదు, చాలా వరకు అయితే చాలామంది మంచిగా చెప్తున్నారు. కొంతమంది చెప్తారు అలాంటి అసలు నమ్మొద్దు. నేను అలాంటివి నమ్మి అసలు చాలా అంటే చాలా ప్రాబ్లం చేసినాను ఛానల్లో.
అందుకే కూడా నాకు ఆ ఛానల్ సక్సెస్ అవ్వలేదన్నమాట. నేను చెప్పేది ఇనండి. మంచి కంటెంట్ చేసుకోండి. అయితే మిక్స్డ్ కంటెంట్ అస్సలు పెట్టొద్దు. మనం చెప్పే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి నచ్చాలి. ఆడియో క్వాలిటీ బావుండాలి. వీడియో క్వాలిటీ బావుండాలి. మెయిన్ థంబ్‌నెయిల్ బావుండాలి. థంబ్‌నెయిలే బావుండాలన్నమాట. ఆ టైటిల్ గాని, ఆ ఫాంట్స్ టైటిల్ గాని ఇయన్నీ నీట్‌గా ఉండాలి. ట్యాగ్స్ గాని, ఇయన్నీ కీబోర్డ్స్ గాని ఇయన్నీ ఇస్తే ఛానల్‌కైతే ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతదన్నమాట. నేనైతే వాళ్ళ మాటలు అయ్యా! అసలు మంచిగా చెప్పేవాళ్ళు ఇనకుండా కొంతమంది పిచ్చి పిచ్చిగా సారీ అందరిని అనట్లేదు. పిచ్చి పిచ్చిగా చెప్పే వాళ్ళ మాటలు విని అలాంటి పొరపాట్లయితే చాలా సెకండ్ ఛానల్‌లో చేసినానన్నమాట. దానివల్ల అయితే నాకు ఆ ఛానల్ మొత్తం ఇంకా పడిపోయిందన్నమాట. ఇంక దాంట్లో ఏమీ లేదు. అయితే కొంతమంది మాటలు విని వీడియోస్ కూడా డిలీట్ జేసినాను. మొత్తం వీడియోస్ కూడా రిమూవ్ జేసినానన్నమాట. రిమూవ్ జేసినంక ఏముంటది? సబ్‌స్క్రైబర్స్, లైక్‌లు, కామెంట్స్ అన్నీ పోయినాయన్నమాట. అసలు వ్యూస్ కూడా పోయింది. అసలు ఛానల్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఇంకా నాకు నచ్చకుంటే ఇగ నాకు నచ్చలేదన్నమాట. ఇగ ఇలా అయిపోవటం వల్ల ఆ ఛానలు డిలీట్ జేసి తర్వాత పూర్తిగా అన్నీ తెలుసుకున్నాంకనే ఈ ఛానల్ అయితే స్టార్ట్ జేసినాను. ఇంకొకటి యూట్యూబ్‌లో ఛానల్ ఒకసారి పేరు పెట్టినాక ఊకే నేమ్ కూడా చేంజ్ చేసుకోవద్దన్నమాట. నేనైతే ఇప్పుడు ఆ నేమ్ అయితే ఛానల్ నేమ్ అయితే ఇంక నేను 'స్వప్న ఆల్ ఇన్ వన్' పెట్టాను. ఎందుకంటే ఈళ్ళైతే నేను అన్నీ ఇచ్చేస్తా ఉంటా. కొటేషన్స్, షార్ట్ వీడియోస్, ఫన్నీ కామెడీస్ యూట్యూబ్‌లో షార్ట్ వీడియోస్ సాంగ్స్ ఒస్తాయి కదా! అయి చేస్తా ఉంటా. అందుకనే 'స్వప్న ఆల్ ఇన్ వన్' పెట్టాను. ఛానల్ నేమ్ కూడా ఊకే మారవద్దన్నమాట. ఆ పొరపాటు గూడా అసలు మనం చెయ్యకూడదు. నేనైతే చేసినాను. ఆ 2 ఛానల్‌లు అలా అయిపోయినాయన్నమాట. ఫస్ట్ ఛానల్ ఎలా పోయిందో పార్ట్ 1లో పెట్టినాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. అయితే అలా చెప్పేటోళ్ళ మాటలు విని కూడా, అలా మన ఛానల్‌లో అలాంటి మాటలు విని కూడా వీడియోస్‌లలో ఇట్లా చేస్తే వ్యూస్ ఒస్తాయి, అట్లా చేస్తే వ్యూస్ ఒస్తాయి, లైక్స్ ఒస్తాయి, కామెంట్ ఒస్తాయి అని చెప్తారు కదా! అలాంటియి ఏమి చేయొద్దు వాళ్ళ మాటలు విని. మన కంటెంట్ మంచిగా ఉండాలి. మనం చెప్పే ఇన్ఫర్మేషన్ బావుండాలి. వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ బావుండాలి. మెయిన్ థంబ్‌నెయిల్ బావుండాలి. థంబ్‌నెయిల్ బాగుంటేనే కదా ఎవరైనా క్లిక్ జేసి చూస్తారు. మెయిన్ వాళ్ళకి కనపడేది యూట్యూబ్ ఛానల్‌లో వాళ్ళు ఛానల్ ఓపెన్ జేసినప్పుడు, యూట్యూబ్ ఓపెన్ జేసినప్పుడు మెయిన్ కనపడేది వాళ్ళు ఏదన్నా ఒక విషయం కోసం చర్చ జేసినప్పుడు అది వచ్చిందనుకో, ఆ టాపిక్ వచ్చిందనుకో, మెయిన్ థంబ్‌నెయిల్ జూసే కదా వాళ్ళు ఓపెన్ జేస్తారు. అందుకనే చెప్తున్నాను థంబ్‌నెయిలే నీట్‌గా ఉండాలి. మనం చెప్పే మన వాయిస్ కూడా మంచిగా ఉంటే వాళ్ళే ఓపెన్ జేసి చూస్తారన్నమాట. ఎలాంటి పొరపాట్లు, ఎలాంటి వాళ్ళు చెప్పేటి, వీళ్ళు చెప్పేటి అస్సలు చేయొద్దు. నేను సెకండ్ ఛానల్‌లో చేసే నేను చాలా మోసపోయినానన్నమాట. అందుకని ఇప్పుడు దీంట్లో మంచిగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మాటలు నమ్మండి. వాళ్ళ మాటలు విని వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఛానల్ ఖచ్చితంగా సక్సెస్ అవుతది. ఇప్పుడు చెప్తున్నారు కదా! 'జ్యోతి నంద్య', 'మాధురి' గారు, 'మధు' గారు, ఇంకా 'శ్రీధర్' గారు వీళ్ళు చెప్పిన మాటలు వింటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ అయితే సక్సెస్ అవుతదన్నమాట. వీళ్ళు చెప్పినట్టే నేనైతే 'జ్యోతి నంద్యా'నైతే ఫాలో అవుతున్నానన్నమాట. తను చెప్పిన కాడ్నించి, తనని ఫాలో అయిన కాడ్నించి అయితే నాకు ఛానల్ చాలా చాలా గ్రో అయితంది. ఈ సెకండ్ ఛానలు సెకండ్ సారీ థర్డ్ ఛానలు. ఇది సెకండ్‌దన్నాను సారీ. థర్డ్ ఛానల్ అయితే మంచిగా తననే ఫాలో అయితున్నాను. మంచిగా గ్రోత్ అనేది దొరుకుతుంది. వాచ్ టైమ్ కూడా దొరుకుతుంది. అలాగా మంచిగా చెప్పే వాళ్ళని ఎవరినైనా మీకు నచ్చిన వాళ్ళని ఫాలో అవ్వండి. వాళ్ళు చెప్పినట్టు చేయండి. ఛానల్ ఖచ్చితంగా సక్సెస్ అవుతదండి. ఇదేనండి నా సెకండ్ ఛానల్‌లో జరిగిన పొరపాటు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌ని నలుగురికి మనం చెప్పిన ఇన్ఫర్మేషను నలుగురికి షేర్ చేయండి. వాళ్ళకి కూడా నచ్చితే ఛానల్ ఉంటే వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు కదా అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్స్ అండి.